నెక్స్ట్ వన్ ఏంటంటే ద ఎనర్జీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం అండ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం ఇన్ జౌల్స్ రెస్పెక్టివ్లీ. ఆర్బిట్కి లిథియం థర్డ్ ఆర్బిట్కి ఎనర్జీస్ కనుక్కోవాలా, ఎలక్ట్రాన్ ఎనర్జీ కనుక్కోవాలా. ఎందులో కనుక్కోవాలంటే జౌల్స్లో చూపించాలి. వీ హ్యావ్ టు షో ఇన్ జౌల్స్. ఓకే, చేస్తాం. అందులో ఎనర్జీ ఈఎన్ ఈజ్ ఈక్వల్స్ టు -13.6 ఇంటూ Z²/n². ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఎలక్ట్రాన్ వోల్ట్స్ దేంట్లో కన్వర్ట్ చేయాలంటే జౌల్స్లో కన్వర్ట్ చేసుకోవాలా. జౌల్స్లో కన్వర్ట్ చేస్తే కనుక ఈఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోద్ది అంటే -2.18 ఇంటూ 10⁻⁻18. ఇది ఇంపార్టెంట్. -2.18 ఇంటూ 10⁻⁻18. ఇంకేంటుంది ఇక్కడ Z²/n². ఇది కామనే. ఇందులో కన్వర్ట్ చేసుకున్నాం మనం. సో జౌల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఏమిచ్చాడు? ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హీలియం. హీలియం ఫస్ట్ ఆర్బిట్ అంటే n ఈక్వల్ టు ఎంత ఇదిరా? n ఈక్వల్ టు 1. హీలియం జెడ్ వాల్యూ ఎంత? అటామిక్ నెంబర్ 2. సో ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 1 ఈజ్ ఈక్వల్స్ టు n ఈక్వల్ టు 1 కదా, -2 ఇంటూ -2.18 ఇంటూ 10⁻⁻18. ఓకే, ఇంటూ Z² అంటే ఎంత? Z అంటే 2 కదా. సో Z² మీన్స్ 4/1² 1. n వాల్యూ 1 కదా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఇది ఉంది. 4తో మల్టిపుల్ చేసి దీన్ని 4 8 0 32, 3 ఉంది, 4 1 0 4, 3 ఉంది కదా, 4 + 3 7, 4 2 0 8, 8.72. ఇంకా 8 మిగిలింది ఇక్కడ -18. ఎందులో కన్వర్ట్ చేసుకున్నాం? జౌల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇది E1కి వచ్చిన ఎనర్జీ, హీలియంకి ఫస్ట్ ఆర్బిట్కి వచ్చిన ఎనర్జీ అనమాట. సో ఇది చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే వెంటనే ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి ఒకసారి. మిగతా అంతా చేసేయడం టైం వేస్ట్. సో చేసిన తర్వాత ఆప్షన్ చెక్ చేసుకో ఒకసారి. ఎంత వచ్చింది? E1 -8.72 ఇంటూ 10⁻⁻18. -8.72 10⁻⁻18. సో ఇది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. -8.70 ఇంటూ 10⁻⁻18. ఇది కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు అసలు ఉంటాయా? -17 ఉంది ఇక్కడ, ఇది కాదు. ఇది -1.6 ఉంది, ఇది కూడా కాదు. సో ఆప్షన్లో రెండు ఈజీగా ఎలిమినేట్ అయిపోయాయి. సో ఫస్ట్ కానీ 2 కానీ. సో ఇప్పుడు మిగతా చేద్దాం. సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ ఎలిమినేట్ అయిపోతుండే ఒక్కొక్క ప్రాబ్లంలో. సో ఇక్కడ ఏమైపోతుందంటే రెండాటిలో కూడా అది ఉంది. సో ఖచ్చితంగా తర్వాత కూడా కట్టాల్సి ఉంటుంది. లిథియం అటామిక్ నెంబర్ ఎంత? 3. n వాల్యూ ఎంత అయిపోద్ది? n ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. సో అందులో సబ్స్టిట్యూట్ చేయి. E3 ఈజ్ ఈక్వల్స్ టు -2.18 10⁻⁻18 ఇంటూ n² Z² అంటే ఎంత? 3 9. n² అంటే ఎంత? 3 9 9 9 సఫా. సో 1 వచ్చింది. ఫైనల్గా E3 ఎంత వచ్చిందిరా? ఫైనల్గా E3 వాల్యూ ఎంత? -2.18 ఇంటూ 10⁻⁻18. ఎందులో కన్వర్ట్ చేసుకున్నాం? జౌల్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఎక్కడ ఉందో చూడు. సెకండ్ది, ఫస్ట్దేమో ఇది వచ్చింది. సెకండ్ది రెండాట్లో చెక్ చేసుకుంటే సరిపోద్దిగా. ఎంత వచ్చింది? -2.18. సో ఆప్షన్ ఏదంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్, క్లియర్.